హలో అందరికీ. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా మరమరాలతో ఒక్కసారి స్నాక్స్ ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. ఇంకా నేను మరమరాలని తీసుకున్నాను. మరమరాలు అంతా ఇంత అని క్వాంటిటీ ఏమీ లేదు, మీకు ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకోండి మరమరాలని. నేను ఈ మరమరాలని మంచిగా ఏరుకొని తీసుకోవాలి. అందులో చెత్త లాంటివి కొంచెం ఉంటాయి కాబట్టి మంచిగా ఏరుకొని తీసుకొని నీట్గా పల్లీలు తీసుకున్నాను. అలాగే పుట్నాలు, రెడ్ మిర్చి, అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. ఇంకా మనం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత ఒక బౌల్ వరకు పల్లీలని యాడ్ చేసుకొని అలాగే అదే బౌల్తో ఇంకొక బౌల్ పుట్నాలని యాడ్ చేసుకోండి. పల్లీలు పుట్నాలు ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చితే ఎంతెంత క్వాంటిటీ కావాలో అంతంత యాడ్ చేసుకోండి. అందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఇంకాస్త అవి కొంచెం కరకరలాడుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వెండుమిర్చిని, నేనైతే వెండుమిర్చిని ఇక్కడ 4-5 వెండుమిర్చి తీసుకున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 4-5 నాకు సరిపోతుంది. మీకు సరిపోదు అనుకుంటే ఇంక కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇంక కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇది వేగనివ్వండి. మనకి మిర్చి అనేది కాస్తంత వేగాలి. వేగిన తర్వాత అందులోకి పసుపు కూడా కాస్తంత ఎక్కువే వేసుకోండి. కాస్తంత కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా కొంచెం కరకరలాడుతూ ఉండాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా మనం ఇదంతా తీసుకొని మరమరాల్లోకి వేసుకొని మొత్తం కలిపేసుకోవడమే. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో, కొత్త రెసిపీస్తో, చాలా సింపుల్గా ఉండే రెసిపీస్తో నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఒక లైక్ వేసుకోండి.